ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు కిడ్నీ ఆసుపత్రి ఏదైతే ఉందో పలాసలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి పునరుద్ధరించి ఈ రోజుకి సంవత్సరం పూర్తయిన నాటి నుండి ఎప్పటికున్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే అక్కడ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జాయిన్ అయిన అపాయింట్మెంట్ అయినటువంటి జీవో ఆర్డర్ ఉండగా అపాయింట్మెంట్ అయినటువంటి కొంతమంది 4th క్లాస్ ఎంప్లాయీస్ అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళైతే ఒక ఏడాది పొడవునా జీతాలు అయితే రావట్లేదని గత కొద్ది రోజులుగా ఆవేదన వ్యక్తం పరుస్తున్నప్పుడు కూడాను ఇంతవరకు ఏ అధికారి కానీ సంబంధిత అధికారులు కానీ ఇంతవరకు స్పందించే దాఖలాలు కనిపించట్లేదు. అసలు వాళ్ళకి ఏమైంది, ఏ జీవో ఉండగా ఎందుకు అసలు శాలరీస్ రావట్లేదు అన్నదానిపై అయితే మనతో పాటు వారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు మీరు మెమరాండం ఇవ్వడానికి ఒక ఎమ్మెల్యేకి వచ్చారు, ఎందుకు వచ్చారు? అంటే సార్ యాక్చువల్లీ మేము జూన్లో మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. బట్ ఇప్పటికి 1 year అవుతుంది అనమాట. ఈ 16th 1 year అయిపోతుంది. సో మా ఫైల్ రన్ అయ్యి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ కూడా అయిపోయింది, ఆయన అప్రూవల్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూడా మా ఫైల్ వెళ్ళింది. బట్ మాకేంటంటే ఓన్లీ యాప్ కాస్ట్ ఆప్షన్ లేకపోవడం వల్ల శాలరీస్ ఆగాయి. సో యాప్ కాస్ట్ మాది యాడ్ ఆన్ అనేది యాప్ కాస్ట్ లో ఇస్తే మాకు శాలరీస్ రన్ అవుతాయి. సో అది అంటే మీతో పాటుగా వివిధ రంగాలలో డాక్టర్స్ గానీ నర్సింగ్ గానీ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళకి కూడా సేమ్ పద్ధతిలో కొనసాగుతా ఉందా? సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చిన వాళ్ళు, రెగ్యులర్ బేస్ మీద వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి శాలరీస్ అనేవి వస్తున్నాయి. బట్ మేము ఓన్లీ 52 members ఉన్నాం, మేము మాత్రమే అవుట్ సోర్సింగ్ బేస్ మీద వచ్చామన్నమాట. సో దానివల్ల మాకు యాడ్ ఆన్ ఆప్షన్ అనేది మాకు మా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఉంటేనే శాలరీ వస్తుంది. ఎవరికైనా వాళ్ళకి ఆ ఆప్షన్ అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ గా ఆర్డీ ద్వారా వస్తారు కాబట్టి వాళ్ళు రిక్రూట్ అయిపోతారు. అండ్ అలా రిక్రూట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి శాలరీస్ వచ్చేస్తాయి. సో మాకైతే యాడ్ ఆన్ ఆప్షన్ కావాలంటే యాప్ కాస్ట్ లో కావాలి కాబట్టి మేము మేడం దగ్గరికి వచ్చి, అంటే మేడం ఏమైనా రిక్వెస్ట్ చేస్తే సో ఆప్షన్ ఏమైనా వస్తుంది. అసలు యాడ్ ఆన్ ఆప్షన్ అనేది ఎందుకు ఆగింది? అసలు మీకు 1 year బట్టి శాలరీస్ రాకుండా ఉన్నప్పటికి కూడా మీరు ఇంతవరకు అధికారికి స్పందించడం అంటే మీరు తెలియపరచడం కానీ చేయలేదా? అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? చేసాం సార్, చాలా చేసాం. ఫస్ట్ నుంచి మేమే కదా, మా సీనియర్ అసిస్టెంట్, మా సూపరింటెండెంట్ మేడం విజయవాడ నెంబర్ ఆఫ్ టైమ్స్ సెక్రటరియట్ కి తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆప్ కోస్ట్ లో యాడింగ్ ఆప్షన్ మాత్రం ఇవ్వట్లేదు. మాలాగా ఏపీలోనే టోటల్ 20,000 అబౌవ్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. ఎవరికి యాడ్ ఆన్ ఆప్షన్ ఇవ్వక శాలరీస్ లేక అందరూ తిరుగుతూనే ఉన్నాము. ఇప్పటికి October 16 కి 1 year కంప్లీట్ అయిపోతుంది. మాకు యాడ్ ఆన్ ఆప్షన్ ఇవ్వకపోతే కనీసం మాకు ఎంప్లాయ్ ఐడీస్ కూడా క్రియేట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు యాడ్ ఆన్ ఆప్షన్ అనేది కేవలం ఈ శ్రీకాకుళం జిల్లాకే లేదా స్టేట్ వైడ్ గా? స్టేట్ లో ఎవరికి లేదు యాడ్ ఆన్ ఆప్షన్. యాడ్ ఆన్ ఆప్షన్ ఇస్తేనే మేము ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గా మాకు ఐడి క్రియేట్ అవుతుంది. ఐడి క్రియేట్ అయితేనే మాకు సాలరీస్ వస్తాయి. 1 year అయిపోతుంది, సాలరీస్ లేవు, ఐడీస్ లేవు. చాలా మంది పక్కల నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఉంటున్నాము, అప్పులు చేసుకుని ఇల్లు అన్ని చేస్తున్నాము. ఇంకా యాడ్ ఆన్ ఆప్షన్ ఇవ్వకపోతే ఇంకా మరి ఇంకేం చేయలేము. అధికారులకు మీరు తెలియపరిచారు కదా, అధికారులు అయితే ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇచ్చినప్పుడు బాగానే చెప్తున్నారు, చూస్తున్నాం అని. అది అలానే 6 months 8 months కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ ఎక్కడ కూడా ఏ ప్రోగ్రెస్ అయితే లేదు. ఎవరు కూడా సరిగ్గా. అయితే సంబంధిత స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఈ రోజు మీరు మెమరాండం అయితే ఇవ్వడం జరిగింది. మేడం గారు ఏమన్నారు? మేడం చూస్తానన్నారు, ఆల్రెడీ మాట్లాడారు కలెక్టర్ గారితో మా కోసం. మళ్ళీ ఒకసారి మేము కనుక్కొని చెప్తామని చెప్పడం జరిగింది. అంటే యాడ్ ఆన్ ఆప్షన్ అనేది ఎందువల్ల ఆగింది, మీకు అసలు కారణం ఏమైనా తెలుసా మీకు? యాడ్ ఆన్ ఆప్షన్ అంటే అది మాకు తెలీదు. అక్కడ హెల్త్ మినిస్టర్ వాళ్ళకి కూడా కనుక్కోవడం జరిగింది. కొత్త ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండాలంట, అతన్ని అలర్ట్ చేశాక మాకు యాడ్ ఆన్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ అయితే ఉండాలి యాప్ కాస్ట్ కి, అతను ఎలక్ట్ అయ్యాక అప్పుడు మాకు యాడ్ ఆన్ ఆప్షన్ ఇస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం మీరు డ్యూటీలు చేస్తున్నారు కదా, షిఫ్ట్ వైజ్ గా డ్యూటీ ఆర్డర్స్ అయితే ఇస్తున్నారా మీకు? షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ అన్ని ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ 1.5 year నుంచి మీరు చేసే సేవలకి ఎటువంటి గుర్తింపు లేదంటున్నారు, ఎటువంటి శాలరీస్ అయితే లేవంటున్నారు. ఇప్పటి వరకు మీరు ఎంతమందిని కలిసారు, ఏ అధికారులకు మీ తలకు సమస్యను వెళ్ళబుచ్చుకున్నారు? సార్ ఇది వరకు మేము సెలెక్ట్ అయ్యి మొత్తం మాకు జాయినింగ్ ఆర్డర్ ఇచ్చి అన్ని ఇచ్చి హాస్పిటల్ ఓపెన్ అయ్యాక చెప్పారు సార్, శాలరీస్ 2 months లేట్ అవుతాయి, 3 months లేట్ అవుతాయి, ఆ తర్వాత అవుద్ది అన్నారు. మాకు శ్రీకాకుళం నుండి ఇక్కడికి ఫైల్ వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. అంతలోగా ఎలక్షన్ కోడ్ పడింది, దానివల్ల ఆప్కాస్ యాడింగ్ అనేది ఆఫ్ చేశారు అనేసి అన్నారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ యాడింగ్ ఆప్షన్ ఇస్తాననేసి అన్నారు. ఇప్పటికీ ఇవ్వలేదు. కలెక్టర్ గారిని కలిసాం, మా సూపరింటెండెంట్ గారు మా కోసం అని చెప్పి శాలరీస్ కోసం డిసిహెచ్ ఆఫీస్కి, విజయవాడ హెల్త్ సెక్రటరియట్ ఏరియాకి, మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ ఏరియాకి మొత్తం కలిశారు.
వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు. తొందరలోనే అయిపోతాయి అని చెప్తున్నారు. కానీ అలా అయ్యి ఇప్పుడు 1 మంత్ దాటేసింది. అయినా సరే ఇప్పటికి ముందుకు వెళ్ళలేదు ఫైల్ ఏ విధంగా. మేము కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. శాలరీస్ లేక ఎక్కడెక్కడ నుండో వచ్చి ఫ్రెండ్స్కి ఇక్కడ రూమ్స్ తీసుకొని. మరి 1 ఇయర్ బట్టి మీకు శాలరీస్ కదా, మీ జీవనోపాధి ఏ విధంగా కొనసాగుతోంది? అప్పులు చేసుకుంటున్నాం సార్. ఇంటి నుండి పంపిస్తున్నారు. ఇంట్లో వాళ్ళు అయితే ఒకప్పుడు మీరు జాబ్ చేయకపోయినా సరే ఆ 3,000 4,000 మిగిలేవి, ఇప్పుడు మీరు వెళ్ళి ఆ 4,000 కూడా ఇంకా మిగలట్లేదు అని కొంచెం ఫీల్ అవుతుంటారు సార్. అది ఇక్కడ తాజా పరిస్థితి. గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదము ఈ యొక్క 52 మందికి అయితే యాడ్ ఆన్ ఆప్షన్ లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ముర్రోమని ప్రతి ఒక్క అధికారులకు మొరపెట్టుకున్నప్పుడు కూడా ఇప్పటికీ స్పందన అయితే కరువు అవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీళ్ళ తాలూకా సమస్యను పరిష్కారం దిశగా ఆలోచిస్తారని కోరుదాం. వీడియో జర్నలిస్ట్ జగన్తో సురో, SRTV.